హలో, వెల్కమ్ టు మై ఛానల్ మహాలక్ష్మి పరివారం. ఈరోజు మనం చేసుకోబోయే వంట ఏంటంటే పాలకూర టమాటా వేసి కూర అన్నమాట. పాలకూరలో ఇది చాలా రుచిగా ఉంటుందండి. చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. పాలకూర 4 కట్టలు, టమాటాలు ఒక పావు కిలో, ఉప్పు, కారం, పసుపు, తాలింపు దినుసులండి, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఉల్లిపాయలు, ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక 4 పచ్చిమిరపకాయలు, ఇది ఒక వెల్లుల్లిపాయ పడుతుందండి. వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువే వేసుకోవాలి. ఓకేనా? చేసుకునే విధానం చూద్దాం రండి. ముందుగా పొయ్యి వెలిగించుకొని కూరకి తగినంత నూనె వేసుకోవాలండి. నేను కొంచెం నూనె ఉంటేనే బాగుంటుందండి. 3 స్పూన్స్ నూనె వేస్తున్నాను. మరీ తక్కువ వేసుకోకూడదు, కొంచెం ఉండాలి. 3 స్పూన్స్ 2 స్పూన్స్ కన్నా కొంచెం ఉంటేనే బాగుంటుంది. ముందుగా తాలింపు దినుసులు వేసేసుకుందాము. ఇప్పుడే వేసేసుకోవాలండి వెల్లుల్లిపాయలు కూడా. వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువే పడతాయండి కూరకి. ఉల్లిపాయలు, చూసారు కదండి ఎలా వేగినాయో తాలింపు గింజలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ. ఇప్పుడు పసుపు వేసుకోవాలి దీంట్లో. ఉల్లిపాయ కొంచెం వేగినాక పసుపు వేసుకోవాలి. టమాటా వేసుకోవాలండి. టమాటా వేసుకున్న వెంటనే 1 నిమిషం తిప్పుకొని ఇదంతా కలిపెట్టి బాగా ఎక్కువ సమయం అక్కర్లేదండి, మగ్గక్కర్లేదు దీనికి. ఇది పాలకూర వేస్తే దాంట్లో మగ్గిపోతుంది.
ఇప్పుడు పాలకూర వేసేసుకుందాం. పాలకూర వేసుకున్నాక కొంచెం తిప్పుకుందామండి, ఈ లోపల అణిగిపోతుంది. ఇలా గంటెతో తిప్పుకుంటే ఆకుకూర కదండి, ఊరికనే అది అణిగిపోతుంది అనమాట. లేకపోతే గిన్నెలు పెద్దది పెట్టుకోవాలి. గిన్నె ఊరికనే చూడడానికి ఇలా పెద్దగా ఎక్కువగా అనిపిస్తుంది, చేస్తేనేమో తక్కువగానే ఉంటుంది. టమాటాలు పాలకూర రెండు కలిసి మగ్గాలండి, కూర అప్పుడే బాగుంటుంది. ముందే మగ్గించుకోకర్లేదు టమాటాలు. చూడండి అణిగిపోయింది. ఇప్పుడు మిగతా కూర అంతా వేసుకుందాం. కొంచెం తిప్పుకోవాలండి వేయంగానే, అణిగేదాకా కూర. ఊరికేనే మగ్గిపోతుందండి, ఆకుకూర కదా ఊరికనే మగ్గిపోతుంది. పాలకూర, అందులో పాలకూర అసలు వేయంగానే మగ్గిపోతుంది అన్నమాట. ఉప్పు వేసుకుందామండి. ఇప్పుడు కూరకు తగినంత ఉప్పు వేసేసుకోవచ్చు. కొంచెం పాలకూరలో తక్కువే పడుతుందండి ఉప్పు, చూసి వేసుకోండి. ఆకుకూరలో ఎప్పుడు కొంచెం ఉప్పు తక్కువే ఉండాలండి, ఎక్కువ వేసుకోకూడదు. కావాలంటే తర్వాత చూసుకుని వేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా మగ్గిపోయిందో. ఒక 10 మినిట్స్లో అయిపోతుందండి ఊరికనే. చాలా సింపుల్గా అయిపోతుంది కూర అంతా. అన్నీ కోసి పెట్టుకోవడమే ఫస్ట్. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందామండి. అంతవరకు కొంచెం సేపు మగ్గనివ్వాలి. స్లోలో, సిమ్లో పెట్టుకోవాలండి స్టవ్. ఒక 5 నిమిషాలు మగ్గనివ్వండి. చూద్దామండి ఎంతవరకు మగ్గిందో. మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి తీసి. అంతా కలవాలి కదండి కూర అంతా, అప్పుడే ఉప్పు కారం అన్నిటికీ పడుతుంది. చూడండి ఎంత నీళ్ళు వచ్చినాయో ఆకుకూరలో. ఇంకా పడుతుందండి, ఒక 5 నిమిషాలు పడుతుంది. మొత్తం 10 నిమిషాల్లో వంట అయిపోతుందండి. 10 నిమిషాలు అయితే పడుతుంది మగ్గడానికి. ఒక 5 నిమిషాలు తాలింపుకి, ఒక 10 నిమిషాలు మగ్గడానికి పడుతుంది. కూర మొత్తం 15-20 నిమిషాల్లో అయిపోద్ది. మూత పెట్టుకుందామండి, కొంచెం సేపు మగ్గనిస్తే బాగుంటుంది. చూద్దామండి ఎంతవరకు మగ్గిందో. చూడండి బాగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు మెత్తగా అయిపోయినాయండి టమాటాలు కూడా, ఇలా మెత్తగా అయిపోవాలి.
రెండు కలిపేసి ఉడకాలండి ఎప్పుడైనా, అప్పుడే రుచి వస్తుంది అన్నమాట. బాగా మగ్గిపోయింది కదండి, కూర అంతా ఉడికిపోయింది, దాదాపు ఉడికిపోయింది. ఇంకా కొంచెం ఒక 2 నిమిషాలు ఉంది అనగా ఇప్పుడు కారం వేసుకోవాలండి. మీరు ఎంత తింటారో దానికి తగినంత కారం వేసుకోండి. ఇది కూర కారం అండి, నేను ఇంకొకసారి మీకు చూపిస్తాను ఎలా చేయాలో. మొత్తం 1 స్పూన్ వేసుకున్నానండి కూర కారము. కారం ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా మనం. ఎక్కువ కూడా కారం పట్టదు దీనికి, వెల్లుల్లి కారం, వెల్లుల్లి ఘాటే సరిపోతుందండి ఎక్కువ. బాగా మగ్గిపోయిందండి టమాటా పాలకూర అంతా. చూడండి ఎంత బాగా మగ్గిపోయిందో. వన్ స్పూన్ కారం పడుతుందండి. మీ కారం దాని రుచిని బట్టి మీరు వేసుకోవచ్చు. నేనైతే 1 స్పూన్ వేస్తున్నాను. చూడండి ఉడికిపోయింది, బాగా ఉడికిపోయింది కదా, మంచిగా బాగా కనిపిస్తుంది. చాలా రుచిగా ఉంటుందండి. పిల్లలకి కాల్షియం అవసరం కదా, పాలకూర తినని పిల్లలు టమాటా ఇష్టం ఉంటే ఎవరికైనా ఇలా చేసుకోండి. ఎంత బాగా ఎక్కువ పెడితే అంత మంచిదండి పాలకూర పిల్లలకే కాదండి, పెద్దోళ్ళకి కూడా కాల్షియం చాలా అవసరం కదా. మనకి పాలకూర ఎంత ఎక్కువ తీసుకుంటే అంత కాల్షియం వస్తుంది అన్నమాట. ఉడికిపోయిందండి, చూసారు కదా, నూనె పైకి వచ్చేసింది. కారం వేసుకున్నాక 1 నిమిషం అలా మొత్తం మగ్గనిస్తే చాలండి, సరిపోతుంది కూరకి. ఇంతేనండి, పాలకూర టమాటాతో కూర. చాలా సింపుల్గా, ఈజీగా, చాలా రుచిగా చేసుకునవచ్చండి మనం. చాలా రకాలు ఉన్నాయండి, ఇంకా చాలా రకాలు చూపిస్తాను నేను. ఇది ఒక రకం పాలకూర అంతే. చపాతీలకు వాటికి చాలా బాగుంటుందండి ఇది. ఇంతేనండి, అయిపోయిందండి. కూర రెడీ, ఆపేసాను. కూర రెడీ అయిపోయింది. పాలకూర టమాటా కూర రెడీ. ఎంతో రుచికరమైన పాలకూర టమాటా కూర రెడీ అయిపోయింది.